హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం ఎండు మెత్తళ్ళు వేసుకొని వంకాయ వేసి పులుసు చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. గట్టిగా చేసుకుంటున్నాం ఈరోజు. ఈ వంకాయకి ఎండు చేపకి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఎండు చేపలు తింటే కానీ చాలా మంచిది అంటున్నారు. అందులోనూ మనం ఈరోజు నెత్తాళ్ళు చేప, ఎండు చేప వేసుకొని చేసుకుంటున్నాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా పెనం తీసుకున్నామండి. పెనంలోకి ఆయిల్ వేసుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇది ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి పోపుకి. పోపు బాగా చిట్టుపట్లాడింది. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుంటాము. ఒక 2 ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటామండి. కరివేపాకు కొద్దిగా ఫ్రెష్గా వేసుకుంటున్నాను. మన ఇంట్లో చెట్లో వచ్చిన కరివేపాకు అండి. ఇది కానీ ఇట్లా బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు టమాటాలు 3 టమాటాలు కట్ చేసి వేస్తున్నానండి. మీడియం సైజు ఉండేటివే నాటు టమాటాలు వేసుకున్నాను. ఈ టమాటా వచ్చేసి బాగా ఇట్లా కరిగేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ అంతా మిర్చి పొడి వేసుకున్నా. ఇప్పుడు కొద్దిగా పసుపు అన్నీ ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసుకుంటాము. హై ఫ్లేమ్ వద్దండి, తక్కువ మంట పెట్టుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకున్న మసాలాని ఇప్పుడు వంకాయలు కట్ చేసి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. నీళ్ళల్లో ఉప్పు వేసి ఇట్లా వేసి పెట్టామంటే కరును పట్టదండి. వంకాయకి చేదు రాదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వంకాయల్ని ఇప్పుడు పోపులోకి వేసేసుకున్నాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు ఎండు నెత్తాళ్ళు బాగా ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. మంచిగా బాగా క్లీన్ చేసుకున్నామంటే ఎండు చేప చేసుకునేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఇసక్కానే ఉంటుందండి. బాగా ఒక 5-6 సార్లు వాటర్లో వేసి బాగా కడిగి తీసి పెట్టుకున్నాను. ఈ వంకాయ మసాలా కానీ బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఇందులోకి నెత్తాళ్ళు వేసేసుకుంటాం. నెత్తాళ్ళు వేసినాక ఒకసారి బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా. వెంటనే నీళ్లు పోయకూడదండి. నెత్తాళ్ళు వేసినాక కొద్దిసేపు ఇట్లా కలుపుకొని బాగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాలు 4 నిమిషాలంతా. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత బాగా అందులో నూనె బయట వచ్చింది చూడండి. బాగా అట్లా నూనె వచ్చేంతవరకు ఇట్లానే ఆవిరి పెట్టుకోవాలి. వెంటనే నీళ్ళు వేసినామంటే నీసు వాసన వస్తుందండి. దానికని బాగా ఇట్లా వేయించుకున్నాము. ఇప్పుడు చింతపండు తీసి పెట్టుకున్నానండి. ఒక సగం నిమ్మకాయ అంత చింతపండు అది వేసేసుకుంటాం. నేను ఈరోజు ఇది ముద్దగా చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వేసుకున్నానండి చింతపండు. బాగా పులుసు బాగా చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ చింతపండు వాడచ్చు. కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను. ఇంత ఒకసారి కలుపుకుంటాము. ఉప్పు వేసుకుంటామండి, సరిపడ ఉప్పు వేసేసుకుంటాం. బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకుంటామండి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత చూడండి బాగా నూనె పైకి వచ్చింది. ఇట్లా నూనె ఏదైనా గ్రేవీ చేసేటప్పుడు నూనె పైకి వచ్చిందంటే అప్పుడు ఆ కాయలు కానీ బాగా ఉడికినట్టు అండి. అందులో వేసినవన్నీ మనకి ఈ కర్రీ కానీ రెడీ అయిపోతుంది. పైన నూనె రావాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి.
వేడివేడిగా నెత్తాళ్ళు వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది రాగి ముద్దకి అన్నానికి అంత బాగుంటుంది. ఈరోజైతే నేను ఇది గట్టిగా చేస్తున్నానండి. మనం కొద్ది నీళ్ళు పోసుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈరోజు రైస్ లేక ఎంజాయ్ చేస్తానండి. రైస్ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ నెత్తళ్ళు వంకాయ కర్రీ వేసుకుంటాము. ఇట్లా గట్టిగా చేసుకున్నామంటే ఒక టేస్ట్ ఉంటుందండి. ఇదే కొద్దిగా నీళ్ళుగా చేసుకుంటే అది వేరే రకంగా అది టేస్ట్ ఉంటుందండి. నేనైతే ఈరోజు ఇట్లా ముద్దగా చేశాను. అన్నంలోకి వేసుకున్నాను. వేడి వేడి అన్నం అండి. వేడివేడిగా నెత్తళ్ళ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇట్లనే చేసుకొని చూడండి. మనకి ఇది హెల్త్కి కానీ చాలా మంచిది అంటున్నారు. నెత్తాలు తినడం వల్ల ఇప్పుడు మనకి నరాల వీక్నెస్ ఉంటే కానీ చాలా మంచిది అంటున్నారు. హెల్త్కి మంచిది అంటున్నారు. ఇట్లా ఒక ఎండుచాప పెట్టుకొని వంకాయ పెట్టుకొని మంచిగా ఒక ముద్ద చేసి తిన్నామంటే స్వర్గమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే వ్యూవర్స్, ఇది నచ్చి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈ నెత్తాళ్ళు వంకాయ కర్రీ రైస్తో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకొని తిని ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.